54 పంచాయతీలు 54 గ్రామాలు సార్. పంచాయతీ 18 పంచాయతీ ట్యాక్స్ స్టోరేజ్ 42 lakh 20,000 అంటే 22 acres సార్. అది 22 acres ప్లస్ ఇది 7 ఇది 5 ఇది 7 మనం ఫిల్టరేషన్ ప్లాంట్ అక్కడ చూసాం సార్ 7 MLD సార్. అది ఇంకొక అడిషనల్ పేమెంట్ కూడా కట్టారు తర్వాత సబ్సిక్వెంట్గా. బట్ ఫిల్టరేషన్ మనకు ప్రాబ్లం లేదు, ఓన్లీ స్టోరేజే ప్రాబ్లమ్. టీ వాటర్స్ 2 ఉన్నాయి సార్. ఇది 250 KL OHBR మనం పైకి వీటిలో మనం లూట్ చేస్తాం. అంటే OHBR పర్పస్ ఏంటంటే సార్ హెడ్ మెయింటైన్ చేస్తాం సార్. అక్కడ నుంచి విలేజ్ అన్ని ట్యాంక్ ఇది ఎస్ఎస్ ట్యాంక్ ఇప్పుడు 1 ప్లేస్ సార్. ఇక్కడ నుంచి ఈ సంస్థలోకి మనకు క్లియర్ వాటర్ వస్తుంది సార్. ఈ క్లియర్ వాటర్ ఈ OHBRకి ఎక్కిన తర్వాత ఈ OHBR ఇప్పుడు ఈ ట్యాంకులన్నిటికీ ఫీడ్ చేస్తుంది టోటల్. మీరంతా ఎడిషనల్ స్టోరేజ్ ఎక్కడ చేయడం ఉండాలి? మనం చేసేది ఇక్కడ ఈ ఏరియాలో వస్తుంది సార్. ఇక్కడ కావాలి, ఇక్కడ వస్తుంది సార్. ఇక్కడ వస్తే దీనికి ఫుల్ ఉంటుంది సార్. అది మనం దీన్ని సప్లిమెంట్ చేస్తాం. సప్లిమెంట్ చేస్తే వాటర్ ఫుల్ ఫెట్గా ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఈ మూలపేటలో ఒక సంప్ ఉన్నది సార్. ఇక్కడ మళ్ళీ రీపంప్ చేస్తాం మళ్ళీ హెడ్ సరిపోతుంది. ఇక్కడ ఉన్న హెడ్ మెయింటైన్ చేసిన హెడ్ అక్కడ వరకు వెళ్తుంది సార్. ఇక్కడ నుంచి OHBR 25 మీటర్ సేవింగ్ ఫుల్ ఫార్ పెట్టి ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వ్. ఇవేమో సర్వీస్ రిజర్వాయర్ సార్. విలేజ్లో ఉండేటువంటి OHSRs అంటారు సార్, ఓవర్ సర్వీస్ రిజర్వాయర్స్. ఇవేమో OHBRs అంటే బ్యాలెన్సింగ్ చేస్తాయి. ఓన్లీ హెడ్ మెయింటైన్ చేసి అన్ని OHSRకి ఫీడ్ అయితే. ఉన్న పంచాయతీలు ఎన్ని చెరువులు ఉన్నాయి? పంచాయతీలు ఎక్కడ చెరువులు లేవు సార్. పంచాయతీలు చెరువులు లేవు కదా. వాటర్ పైసలు లేవా? డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి కానీ ఉన్నాయి అంటే ఓవర్ చెరువులు ఉంటాయి కానీ డ్రింకింగ్ వాటర్ ఊరు చెరువు అంటే అర్థమైంది. ఓవర్ చెరువు అంటే అదర్ పర్పసెస్కి మన పశువులకి ఇరిగేషన్ డ్రింకింగ్ తాగే చెరువులు. ఈ చాకలి వాళ్ళు మన చాకలి చెరువులు ఇది టోటల్ సార్. ల్యాబొరేటరీ మనం కదా మీరు ముందు వెళ్ళిపోతాం వచ్చేస్తాం. కుర్చీ ఒకసారి మీరు చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏంటంటే 2 to 5 mm సైజ్ సార్. ఆ గ్రేడ్లోనే ఉన్న మల్టిపుల్స్ అండి. తర్వాత ఇదేమో 5 to 12 mm సైజ్ సార్. ఇది 12.5 mm కింద. నెక్స్ట్ ఇది సార్, అది కొంచెం హైట్ సైజ్ ఎక్కువ ఉంటుంది సార్. 12 to 20 mm సైజ్. ఇది 0.25 మీటర్ ఇవన్నీ ఎప్పుడు సోర్స్ చేస్తాం మనం చీరాలు వేసుకుంటే ఇవన్నీ చీరాలు Like the problem is the main. That's how you put major filters. Yes, sir. అంటే రివర్లో న్యాచురల్గా ఫిల్టర్ అయిపో స్టాండ్ ఫిల్టర్ అయిన వాటర్ మనకి అడుగు నుంచి రివర్స్లో అయితే మనం ఇక్కడ ఇది ఇప్పుడు మనం కెనాల్ రావట్లేదు. ఇది మనం ప్యూరిఫై చేసిన తర్వాత పంప్ చేసేవాళ్ళం.
బేసిక్ ఎంత ఎసిడిటీ ఉందన్నా పిహెచ్ ఉన్నదేనా కదా పిహెచ్ 7 ఉండాలి 6.5 to 8.5 ఉండాలి సార్ ఇది అంటే వరల్డ్ WHO ఓకే సెకండ్ అదేంటి టోటల్ హార్డ్నెస్ ఇవన్నీ దీన్ని సబ్లో ఇది టైట్రేషన్ మెథడ్ సార్. సో మొదటిది పిహెచ్ ఎవాల్యూట్ చేస్తాను, తర్వాత రెండోది ఇప్పుడు మనం చేసిన శాంపిల్స్ కాకినాడ జిల్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3వ రోజు పర్యటన కొనసాగుతా ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో సముద్ర కోతకు గురవుతున్న ఉప్పాడ తీరాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. తీర ప్రాంత రక్షణ కోసం ఏ విధంగా చర్యలు చేపట్టాలనే అంశంపై స్థానికులతో అధికారులతో చర్చించారు. ఇక 2009లో తీర ప్రాంత రక్షణకు జియో ట్యూబ్ ఏర్పాటు చేసిన దాని పరిరక్షణ కరువు అవ్వడంతో సముద్రపు అలలతో గ్రామ ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటికే 300 గృహాలు సముద్రంలో కలిసిపోగా మరో 50 గృహాలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తీర ప్రాంత రక్షణకు మత్స్యకారుల జీవన భృతికి ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేయాలనే విషయంపై చర్చించారు. ఇక ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని. ఓకే అన్న, ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లా పర్యటనలో చివరి రోజు 3వ రోజు అయిన ఉప్పాడ తీర ప్రాంత కోతకు గురవుతున్న తీర ప్రాంతాన్ని అలాగే ఈ మత్స్యకారుల జీవన స్థితిగతులు తెలుసుకునేందుకు ఇప్పటికే ఉప్పాడ చేరుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే కనుక ఈ తాగునీటి సరఫరా చేసే మంచినీటి కేంద్రాన్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడ తాగునీరు ప్రజలకు ఇబ్బంది పడుతున్నారని వాటి నిర్వహణ అలాగే కేంద్రం నుంచి ఏకంగా జల సంరక్షణ సమితి ఈ ప్రతినిధులు కూడా వస్తున్నారు. జాతీయ సంరక్షణ సంబంధించింది ఇక్కడ నీటిని సురక్షితంగా ఉందా లేదా అలాగే రక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలన్న విషయం కూడా ఇప్పుడు పరిశీలించనున్నారు. ప్రస్తుతానికి అయితే అమీనాబాద్ అంటే మన ఉప్పాడ ఈ పిఠాపురం నియోజకవర్గంలో యు కొత్తపల్లి మండలంలో సుబ్బంపేట నుంచి అమీనాబాద్ వరకు 6 గ్రామాలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు 300 గృహాలు సముద్ర కోతకు గురయ్యి సముద్రంలో కలిసిపోయినాయి. మరో 50 గృహాలు కూడా కలిసిపోనున్నాయి. ప్రస్తుతానికి అయితే కనుక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. మత్స్యకారులందరికీ ఇక్కడ తీరానికి ఏదైతే గురవుతున్నారో కోతకి వారందరికీ సురక్షితమైన ఇల్లు కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే కోణంలో ఏం చేస్తే వీళ్ళందరికీ ఇల్లు దక్కే అవకాశం ఉంది, ప్రస్తుతం ఉన్న తీర ప్రాంతాన్ని ఏ విధంగా సంరక్షించాలి అనే విషయంపై మాత్రం ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు. ఒక బృందం వచ్చి పవన్ కళ్యాణ్ కూడా తన శక్తి వంచిన మేరకు స్థానికులతోనూ అధికారులతోనూ ఇక్కడ చర్చిస్తారు. ఏ విధంగా తీర ప్రాంత రక్షణకు చర్యలు చేపట్టాలని 2009లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం జియో ట్యూబ్ నిర్మించింది. చిక్కటి వల్ల పెద్ద పెద్ద రాళ్లు చిన్న రాళ్లు వేసి తీర ప్రాంతం వెంబడి ఏర్పాటు చేసే ఈ రక్షణ వలయ లాంటి జియో ట్యూబ్ 2009లో ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతానికి అయితే దాని పరిరక్షణ కొరవడం అలాగే శిథిలావస్థ చిరిగిపోయి చాలా చోట్ల వలలు చిరిగిపోయి రాళ్లు తెగి చెల్లా చెదరైపోయి తీర ప్రాంతం ఇప్పటికే చాలా మటుకు కోతకు గురైంది. కిలోమీటర్ల మేరకు ప్రస్తుతానికి అయితే ఉప్పాడ గ్రామం కిలోమీటర్ వరకు సముద్రం చొచ్చుకొచ్చింది. ఈ క్రమంలో అయితే కనుక చూసుకుంటే ఈ తీర ప్రాంత సంరక్షణకు రిటైనింగ్ వాళ్ళు ఒక్కటే సురక్షితమని ఇప్పటికే అధ్యయన బృందం నివేదిక అందించే క్రమంలో ఉంది. అయితే ఇది నిర్మించడానికి ప్రస్తుతం అయితే 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి ఒక అంచనా. ఒక తీర ప్రాంత గ్రామం రక్షించడం కోసం ఇంత 300 కోట్లు ఖర్చు పెట్టాలన్న అధికార గణాంకం కూడా లెక్కలేస్తున్నారు. అయితే ఈ గ్రామాన్ని తరలిస్తే సురక్షితంగా ఉంటుందా అని భావిస్తున్నారు. అయితే మత్స్యకారులు మాత్రం తాము ఈ ప్రాంతాన్ని వదిలేదని తమ జీవనోపాధి ఇక్కడే కాబట్టి ఇక్కడే బ్రతుకుతామంటూ తేల్చి చెప్పడంతో మరో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం మాత్రం అధికారులు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే క్రమంలో
వీరందరి జీవనోపాధికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది. అలాగే ఇప్పుడు హార్బర్ కూడా అమీనాబాద్ లోని హార్బర్ పరిశీలిస్తారు. అక్కడ ఇంకా పనులు పూర్తి అవ్వలేదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కనుక 435 కోట్లతో అమీనాబాద్ హార్బర్ నిర్మించే క్రమంలో ఉంది, ఉప్పర్ హార్బర్ ని. అయితే ఈ హార్బర్ నిధులు విడుదల పూర్తి స్థాయిలో కాకపోవడం వల్ల కాంట్రాక్టర్ మధ్యలో రిలీజర్ పనులు ప్రస్తుతం అది కూడా అసంపూర్తిగానే ఉంది. ఒకవేళ హార్బర్ నిర్మితమైనా సరే వీళ్ళ జీవనోపాధులు మెరుగుపడతాయి. అప్పుడు ఈ గ్రామాన్ని తరలించాలా లేకపోతే దీన్ని పునర్నిర్మించాలనే విషయం పైన మాత్రం స్పష్టంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆనంద్. దురాని, మరి పవన్ కళ్యాణ్ దీక్షలో ఉండి కూడా ఈ యొక్క కాకినాడ ఉన్నటువంటి ప్రజలకు అంటే వారి యోగక్షేమాలు తెలుసుకోవడానికి, దాంతోపాటు వారు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవడానికి కూడా ముందుకెళ్తున్నటువంటి ఈ సందర్భంలో వారి కాకినాడ ప్రజల స్పందన విధంగా నిజంగా పవన్ కళ్యాణ్ అభినందించిన విషయమే. ఎందుకంటే కేవలం ఆ పళ్ళ రసాలపైనే ఈ 11 రోజుల దీక్షలో ఆయన కేవలం పళ్ళ రసాలు తీసుకుంటారు, గణపదార్థాలు తీసుకోరు. ఈ క్రమంలో కూడా ఇంతటి కఠిన దీక్షలో ఆయన నిత్యం ప్రజల మధ్యలో ఉండడానికి ఇష్టపడటం చూస్తుంటే కనుక కాకినాడ ప్రజలే కాదు, కాకినాడ జిల్లా ప్రజలు కూడా అప్పుడు పడుతున్నారు. వాస్తవానికి అయితే పవన్ కళ్యాణ్ తన అభిమానులకి ప్రజలకి అయితే సూచన స్పష్టంగా చేశారు. ప్రస్తుతం అయితే కనుక తన ప్రజల మధ్యలో రాకూడదు అనుకున్న వస్తున్నారని, తన మీద ఎవరు కూడా తోపులాట్లు ఇతరాత్ర మీద పడకుండా చూసుకోవాలి, ఆ బాధ్యత ప్రజలే తీసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ పిలిపించారు. పోలీసులు కట్టుదిట్టంగా చూసినప్పటికీ పైనుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు ఎవరు కూడా ప్రజలతో ఆర్చిగా ప్రవర్తించవచ్చు, సున్నితంగానే చెప్పాలి అని భావిస్తున్నారు. అందులో క్రమంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ 2-3 సార్లు అప్పీల్ చేశారు. ప్రజలు ఎవరు తన మీద పడవచ్చని. ప్రస్తుతం అయితే కనుక త్వరలోనే మళ్ళీ తను వస్తానంటూ స్పష్టంగా సంకేతాలు అందజేశారు. ఇందులో భాగంగానే ప్రజలు కూడా ఆయన అభిమానం మీద ఉప్పొంగిన అభిమానం జనసందోహం ఇక్కడ చాలా గట్టిగానే ఉన్న రోడ్డు పక్కన ఉన్నారు తప్పించి మీద పడే విధంగా లేదు. ప్రస్తుతానికి అయితే కనుక అభివాదం స్వీకరిస్తూ ఈ అమీనాబాద్ ఇక్కడికి వెళ్తున్నారు. ఆ తర్వాత ఫోటోషూట్ సందర్శిస్తారు, ప్రజలతోనూ స్థానికులతో మాట్లాడతారు. ఆ తర్వాతే సాయంత్రం బహిరంగ సభ ఏర్పడుతుంది. బహిరంగ సభలో మాత్రం పలు అంశాలపైన మాత్రం చర్చ జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ దురాని.